మన టెర్రస్ పైన ఎక్కడైనా మనం మొక్కలండి టమాటా, బెండకాయ, వంకాయ మొక్కలు స్టెమ్ ద్వారా మళ్ళీ ప్రాపర్గేట్ చేసుకుంటున్నాం. అలాగే పాదుల ద్వారా కూడా చేసుకోవచ్చు. రేర్ వెరైటీ పాదుకి నేను గ్రాఫ్టింగ్ చేశానండి. అది ఎలా చేశానో మీతో షేర్ చేస్తాను ఈరోజు వీడియోలో. నమస్తే, నేను మీ నాగమణి. మన ఛానల్ మనీస్ గ్రీనరీ. ఈ బటర్నట్ స్ప్రెస్ పాదు ఉంది కదండి, ఇది రేర్ వెరైటీ. నాకు ఒక్క సీడే ఇచ్చారు, కాకపోతే పక్కా జర్మినేషన్ అయిందండి. ఎందుకో బాగా దీన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాను. అది ఎలా డెవలప్ చేయాలో మీరు కూడా, మీ పాదులు ఉంటాయి కదా, బాగా పూసిన కొన్ని రకాల పాదులు ఉంటాయి కదా, అవి కూడా డెవలప్ ఎలా చేసుకోవాలి. ఆ మొక్క బాగా నచ్చింది అనుకోండి, ఆ పాదుని ఒక్క పాదుని ఎలా డెవలప్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. నేనైతే చేశాను ఎలా చేయాలండి. మనం మొక్కలు వంకాయ, బెండకాయ, టమాటా స్టెమ్స్ తీసి పెడతాం కదండి, అలా స్టెమ్స్ తీసి పెడితే రాదు. కాకపోతే స్టెమ్ ఉంటుంది కదా, కొన్ని పాదులు బాగా పూతలు వస్తాయి. అలాంటి పూతలు వచ్చే పాదులు బాగా డెవలప్ చేసుకుంటే మన టెర్రస్ పైకి బాగా పనికొస్తుంది. అలాంటిది ఇలాగ ఒక స్టెమ్ పాదులో ఒక స్టెమ్ తీసుకొని, ముందు చిగురిన కొద్దిగా లేతగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ముదిరిన స్టెమ్ని తీసుకొని అక్కడ స్కిన్ని రఫ్ చేసుకోవాలి. ఒక 2-3 ఇంచుల స్కిన్ని బాగా రఫ్ చేసుకోవాలి. వుడ్కి డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. మనం వేరే మౌల్స్ ఏమైనా అరేంజ్ చేసుకుంటే ఆ మౌల్స్లోని, లేదంటే ఆ పాదున్న టబ్బులోనే కొద్దిగా సాయిల్ పక్కకు తీసి సాయిల్లో పెట్టేసుకోవాలి. మనం సాయిల్లో పెట్టేటప్పుడు మనకి అనువుగా ఉండే ఏమైనా అలోవెరా జెల్ కానీ, దాసిన చెక్క పౌడర్ కానీ మనం వుడ్ చెక్కిన దగ్గర స్ప్రెడ్ చేసేసి సాయిల్లో పెట్టుకున్నా పర్వాలేదు. అలా పెడితే వెంటనే రూట్స్ స్టార్ట్ అవుతాయి. కొత్తగా పెట్టి అలా రూట్స్ స్టార్ట్ అవ్వడానికి అలాంటివి ఏమైనా పెట్టుకుంటే బాగుంటుంది. ఇలాగా సాయిల్ తప్పించి పెట్టేసి సాయిల్ మళ్ళీ టైట్గా నొక్కేసి రోజు వాటర్ వేస్తూ ఉంటే రూట్స్ ఫామ్ అయిపోతాయి. నేను అలాగే చేసిన మరొకటి ఉందండి, గ్రాఫ్టింగ్ చేశాను. ఇగో చూసారా, ఈ డబ్బాలో వేసి పెట్టాను. ఫుల్గా రూట్స్ వచ్చేసాయి. రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా నెమ్మదిగా సాయిల్ తీసి నేను చూపిస్తాను రూట్స్ ఎంతవరకు ఫామ్ అయ్యాయి అన్నది. ఎక్కువ ఈల్డ్ ఇచ్చే మొక్కల్ని మనం ఇలా డెవలప్ చేసుకోవచ్చండి, మొక్కలైనా పాదులైనా సరే. ఎందుకంటే మన టెర్రస్ మీద బాగా వర్కౌట్ అవుతుంది అలాంటి పద్ధతి. ఇలాంటి మొక్కలు కూడా బేగా పూత వచ్చేస్తాయి, ఎక్కువ టైం వెయిట్ చేయని అవసరం లేదు. చూసారా రూట్స్ ఎంత బాగా వచ్చాయో. నేను 20 నుండి నెల రోజులు అవుతుంది ఇలా గ్రాఫ్టింగ్ చేసి. చూస్తున్నారా ఎంత పెద్దగా. అక్కడ కట్ చేసేసుకొని మనం వేరే పాటింగ్ చేసేసుకోవచ్చు ఈ పాదుని. ఇలా చేయడం వల్ల స్టెమ్స్ కూడా పెరుగుతాయి. తర్వాత మనం ఎక్కువ మొక్కలు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. పక్క వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలనుకున్నా ఇలా చేసి ఇవ్వచ్చు. రూట్స్ చూసారా ఎంత బాగా ఫామ్ అయ్యాయో. మళ్ళీ నేను పెట్టేస్తానండి. మళ్ళీ నేను బాస్కెట్ రెడీ చేసుకున్నాక మొక్కని సపరేట్ చేసి ఆ సాయిల్లో పెడతాను. ప్రస్తుతానికి ఇక్కడే కవర్ చేసేస్తున్నాను. స్టార్టింగ్ వేసేటప్పుడు స్టెమ్ లేసిపోతుందని బాటిల్ పెట్టేశాను, ఇప్పుడు కూడా అదే పెట్టేస్తున్నాను. ఎక్కువ కాయలు కాసే పాదు కానీ, లేకపోతే రేర్ వెరైటీ పాదులు కానీ ఇలాగే గ్రాఫ్టింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. అప్పుడు బాగా సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ మొక్కలే కాదండి, ఏ పువ్వుల మొక్కలైనా సరే మనం పువ్వులు వదిలేసుకున్నాం అనుకోండి, వడిలిపోయినాక ఇలాగా హార్వెస్ట్ చేసి, ఇవి వేస్ట్ కాదండి, ఇవి మంచి ఫెర్టిలైజర్ పెస్ట్ కంట్రోల్ కింద మనం తయారు చేసుకోవచ్చు, లేకపోతే ఎరువుగా తయారు చేసుకోవచ్చు. ఏది వేస్ట్ కాదండి మన టెర్రస్ మీద వచ్చింది. ఇది వాటర్లో డైల్యూట్ చేసి ఒక నైట్ ఉంచి మరుసటి రోజు మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు. బాగా పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుంది. లేదంటే మెన్యూర్లో వాడుకోవచ్చు. ఇంగిడి బీన్స్ ఉన్నాయండి, కొద్దిగా ముదిరాయి. ముదిరిని హార్వెస్ట్ చేద్దాం, మళ్ళీ నెక్స్ట్ టైంకి ముదిరిపోతాయేమో. ఇది ఫస్ట్ టైం ఈ వెజిటేబుల్ హార్వెస్ట్ చేయడం. ఇది పర్పుల్ అది వేసామండి, పర్పుల్ కూడా ఉంటుంది. తెలుగులో రెక్క చిక్కిడి అంటారట. ఎలా ఉంటుందో టేస్ట్ ఏంటో చూద్దాం. ఇవన్నీ ఇంకా ముదరలే. ఆల్కాయలే ఉన్నాయి, ఈ ఫ్రిడ్జ్లో పెడదాం. ముదిరినయే చేశాను. ఇవే ఇలా
2 రోజులు పోయినాక ఇవి ముదురుతాయి, అప్పుడు హార్వెస్ట్ చేసి ఇవి కుక్ చేద్దాం. మరీ లేతగా ఉన్నాయి కదా, ఎందుకు తెంపేయడం. ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాం. ఈ చెట్టు బీన్స్ భలే ఉన్నాయి. ఒకే బ్లాక్ టబ్లో 4 వేసేసానండి. ఒక 2 వేసినా బాగున్నాం, అంటే ఎక్కువ గ్రోతింగ్ వచ్చి ఈల్డ్ బాగా వస్తుంది వీటికన్నా. బాగున్నాయి, భలే ఉన్నాయి. వైట్ సీడ్ అయితే రాలేదు, కానీ ఈ సీడ్ బాగానే వచ్చింది. ఈ కలర్ ఏంటంటే గోధుమ కలర్లో ఉంటుంది. వైట్ బీన్స్ అంటే వైట్ సీడ్ ఉంది కదా, ఈ రౌండ్గా ఉంటుంది. ఈ బీన్ ఇలాగా ఫ్లాట్గా ఉంటుంది, ఇందులో నార ఎక్కువ ఉంటుంది. ఇది వదిలేద్దాం, ముదిరిపోయింది. బీన్స్, వింగిడ్ బీన్స్ కలిపి ఇలా వచ్చాయండి. బీన్స్ ఈసారి ఎక్కువ వచ్చింది. ఇంకా మొక్కలు ఉన్నాయి పైన, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. చికెన్ నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దామండి. ఇక్కడ ఒకటే ఉంది. బొరబాటి కొద్దిగా ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేద్దామండి. లాస్ట్ టైం ఒక 3 days ముందే కదా హార్వెస్ట్ చేసాము, ఎక్కువగా లేవు, తక్కువ ఉన్నాయి హార్వెస్ట్ చేసి. మళ్ళీ నెక్స్ట్ టైం ముదిరిపోతాయి. ఇవే ఉన్నాయి. ఇక్కడ ఉల్లికాయలు ఉన్నాయండి, సిజర్ తెస్తాను. ఇక్కడ ఉల్లికాయలు ఉన్నాయండి, ఇవి కూడా హార్వెస్ట్ చేయాలి. ఇవి సీడ్ నుండి వచ్చాయి, సీడ్స్ ఉంటే వేసాను. సీడ్ నుండి వచ్చిన ఉల్లిపాయలు, లేకపోతే మన దగ్గర మొక్కలు వచ్చిన ఉల్లిపాయలు ఉంటే వేసేసుకుంటూ వచ్చేవి. సీడ్స్ ఉన్నాయి, ఎలా ఉంటాయని వేసాను. ఇంకా అడుగు ఉల్లిపాయ ఎలా వచ్చిందో చూడలే. ఉల్లిపాయ వచ్చిందో లేదో తెలీదు. ఉల్లిపాయ కనిపించలే, ఉండిపోయినట్టుంది. లాస్ట్లో చూద్దామండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా రోడ్స్తో హార్వెస్ట్ చేసి. మంచి స్మెల్ వస్తుంది, గారెలు అవి వేసుకుంటే భలే టేస్ట్ ఉంటుంది. సమ్మర్ తగులుతుందండి, అప్పుడే చూసారా ఎండకి వాడిపోతుంది, వడిలిపోతుంది. ఎలాగో హార్వెస్ట్ చేసేద్దాం. చాలా హార్డ్, సిజర్ పెట్టుకోండి. కట్ అవ్వలేదు అనుకోండి, ఇలా ఇరిచేసి కట్ చేసేస్తే ఈజీ కట్ అయిపోతుంది. ఇక్కడ బొరబాటి కనిపిస్తుంది, ఇది హార్వెస్ట్. ఇక్కడ ఒక బీన్స్ మొక్క ఉందండి, బాగా ముదిరే, మంచి సైజు వచ్చాయి.
ముదిరిపోయినట్టున్నాయి ఇవి. ఈ సీడ్స్ వదిలేస్తే బెటర్. ఈ రెండు వదిలేద్దాం. ఇది ఒకటి, 3. టమాటా ఈ మధ్య అయితే బాగా కాస్ట్ పెరిగిందండి. స్ట్రైక్ అటు లారీలు తగ్గడం పెరగడం స్టాక్ మార్కెట్లో అయిపోయింది. లాస్ట్ ఇయర్ నుండి టమాటా అలా. పెద్ద టమాటా ముగ్గులేవా? ఈసారి చెర్రీ టమాటా పూత ఎక్కువే వచ్చిందండి. ఎక్కువ మొక్కలు వచ్చేసాయి చెర్రీ, కానీ బాగా పూస్తాయిలేండి. పూసినన్నాళ్ళు పూసేస్తే తర్వాత ఒక్కసారే పూతకి పనికొస్తాయి ఎప్పుడు వేసినా సరే చెర్రీ టమాటా. అదే వంకాయ, బీరకాయ ఇలాగా గడిగడికి పోతున్నంతసేపు పూసేస్తాయి, తర్వాత మళ్ళీ వాడిపోతాయి. మళ్ళీ కొత్త మొక్కలు వేసుకోవడం ఎందుకో ఏంటో తెలీదు. మనకి అంతగా అవసరం లేదు కదా అని వదిలేసాం. గమనించాలి ఈసారి. చెర్రీ టమాటా ఎన్ని వచ్చాయండి? 100 గ్రామ్స్ ఉంటాయేమో. పువ్వులు వచ్చేటప్పుడు 2 కంటే ఎక్కువ వచ్చేవి కాదు. ఆ 2 అయిపోతే మళ్ళీ పూసేవి, కానీ ఈసారి 5-6 పువ్వులే వచ్చేసాయి లైన్గా. ఎందుకంటే సాయిల్ కంపోస్ట్ సాయిల్, అందుకని చిన్న బకెట్లో. వింగిడ్ బీన్స్ సీడ్ రెడీ అయిందండి. బాగా డ్రై అయిపోయింది. ఇదంతా సీడే ఉంది. ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం అంటే సీడ్ వేసేటప్పుడు చూసానులేండి. ఇలా ఉంది రౌండ్గా. ఎలా ఉందంటే మన ఎన్నుపోసలా ఉంది సీడ్. ఒక్కొక్క ఆకులు ఎక్కువే ఉన్నాయి, 10 ఎన్నో ఉంటాయండి. ఈ సీడ్లు రెడీ అయినాయి, కానీ ఈ చెట్టు చెమ్మ చాలా టైం తీసుకుంటుందండి ముదరటానికి. ఇది రెడీ అయిపోతే సీడ్స్ ఇవ్వాలనుకునే వాళ్ళందరికీ ఇచ్చేస్తానండి. టమాటా ఉన్నాయండి, కొద్దిగా హార్వెస్ట్ చేసేద్దాం. ఇక్కడ మొక్క ఇదైపోయినట్టు ఇగో ఈ మొక్క ఎందుకో ఉండి వాడిపోతాయి. పచ్చి టమాటా మొక్కకే ఉన్నాయి. ఇగో ఇది పచ్చడికి బాగుంటుందండి, చట్నీ చాలా బాగుంటుంది. ఇది వాడింది. ఇగో చూసారా, వేయి కొమ్మ వాడిపోయి. ఇవన్నీ వేస్ట్ అయిపోలేండి. మంచి టేస్ట్ అయిన చట్నీ రెడీ అవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి వేసి పచ్చి టమాటాతో చట్నీ. రెండే వచ్చాయండి. మొన్న 1/2 కేజీ వచ్చాయి కదా, ఇప్పుడు 2 వంకాయలు వచ్చాయి హార్వెస్ట్ చేసి.
ఇక్కడ బ్యాగ్లో ఉన్నాయండి టమాటాలు, రెడ్గా కనిపిస్తున్నాయి. ఏంటని చూస్తే టమాటాలు. కొద్ది బీరకాయలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ ½ కేజీ ఉంటాయి. గుమ్మడికాయ పాదు ఎందుకో వాడిపోయిందండి. బాగా చెట్టుకి బాగా ముగ్గుతుందని ఉంచాను, కానీ వాడిపోయింది ఎందుకో. కాండం కొద్ది పచ్చగానే ఉంది, పైనుండి వాడుకొని వచ్చింది. నేను కాండం చూసాను కానీ అప్పుడు పచ్చగానే ఉంది, ఇప్పుడు డల్ అయింది. కానీ ఒక 3 days బట్టి. వంకాయ ఒక్కటే ఉంది, కాకపోతే ఇంకా ముదరాలు చూసారు ఎలా వచ్చాయి. స్వీట్ కార్న్ చూసారా ఎంత బాగా పెరుగుతున్నాయో. ఇవి పాలేసి చేశానండి, చూపిస్తున్నాను ఎలా చేశానో, మీరు అలా చేసుకోండి. నేనైతే ఈ స్వీట్ కార్న్ మొక్కలు 50 రూపీస్ టబ్బులో వేసానండి. పోత వచ్చేసింది. ఇవి 40 నుండి 60 daysలో మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు కరెక్ట్గా. కానీ ఈళ్ళు వస్తున్నట్లయితే సరదాకి వేసాము టెర్రస్ పైన ఎలా పోస్తాయని. సెకండ్ టైం అండి. ఫస్ట్ బేబీ కార్న్ వేసాను, ఇప్పుడు స్వీట్ కార్న్ వేసాను. అక్కడ మల్టీ కలర్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే పాలినేషన్ చేసేస్తాను. పైన విడిచిన పువ్వుని తీసుకొని వచ్చి కార్న్ పైన ఇలా రుద్దాలి. అప్పుడే కార్న్కున్న సీడ్స్ అన్నీ బాగా జర్మినేషన్ అయ్యి గట్టిగా మనకి పెద్ద పిక్కల్లా రెడీ అవుతాయి, అన్నీ పాలినేషన్ అవుతాయి. మాకైతే టెర్రస్ మీద తక్కువ ప్లేస్ ఉందండి, సరదాకి అనుభవానికి ఇవన్నీ పెంచుతున్నాను. ఇలా చేయడం వల్ల పాలినేషన్ బాగా అయ్యి సీడ్ బాగా రెడీ అవుతుందండి కార్న్ అంతా. ఇక్కడ అక్కడక్కడ మొక్కలు వచ్చాయి, ఖాళీ చేసేసుకున్నాం అనుకోండి టబ్బులు, మళ్ళీ కొత్త మొక్కలు వేసుకోవడానికి రెడీ అవుతాయి. మనకి నచ్చినవి ఏవి ఎక్కువ తింటే అవి ఎక్కువ వేసుకుందాం. ఇక్కడ తోటకూర, తర్వాత బ్రొకోలీ, ఇది హార్వెస్ట్ చేద్దాము. తర్వాత మళ్ళీ ఈ బ్రొకోలీ పెరుగుతుందండి. ఇక్కడ వస్తున్నాయి చూసారా, ఇవి మళ్ళీ ఇలా పూలతో రెడీ అవుతాయి. చిన్న బ్రొకోలీ. గార్డెన్ చేసిన వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. వృక్షో రక్షతి రక్షిత. వృక్షాలు రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. గుమ్మడికాయ, బ్రొకోలీ, బీన్స్, చిక్కుడు, వింగిడ్ బీన్స్, వైట్ వంకాయ, బీరకాయ, ఉల్లికాడలు, వింగిడ్ బీన్స్ సీడ్స్, తోటకూర, టమాటా.